ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందన్నా. మంచిది. మరి సమయంలో మనం 21వ ఎపిసోడ్కి వచ్చినాము. ఇందులో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం గ్రహించి అలాగ మన విశ్వాస జీవితంలో సాగటానికి ఈ దినాన మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు 5, 6, 7 వచనాలు ఆ 3 వచనాలను చదువుకుందాం. మరి బైబిల్ ఉన్నవారు దయచేసి పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడను పాపము చేయుడు. పాపం చేయువాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడికి దీవించి ఆశీర్వదించి మనకు మంచిగా చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించు. మా జీవితాల్లో మరొక బైబిల్ స్టడీ దినాన్ని మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి మీ బిడ్డలందరూ కూడా జాయిన్ అయి ఉన్నారు. ఇంకా నాయన మీ చిత్తంలో ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారు కూడా ఈ జూమ్ లో పాల్పొంపులు పొందేటట్టు సహాయం చేయండి. వాక్యమై ఉన్న దేవా, సత్యాన్ని అందరూ గ్రహించి మీ వాక్యం వినాలన్నటువంటి ఆసక్తి కలిగిన వారై ప్రభువా ముందుకు సాగటానికి సహాయం చేయండి. బలహీనుని నిష్ప్రయోజకులైనటువంటి నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ పునరుద్ధాన శక్తిని బట్టి మీ ఆత్మ నింపుదలను బట్టి మీ వాక్యం ప్రకటన చేయడానికి నాకు సహాయం చేయండి. ప్రభు చూపించమని మీకు మనం చేసుకుంటున్నాం. అందరికీ వినే చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి మాలో ఉండి మా మధ్య నుండి మమ్మల్ని నడిపించమని మీకు మనం చేసుకుంటున్నాం. ఆటంకపరిచే ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని, దయా అపవాది యొక్క క్రియలను నజరేయుడైన యేసు నామములో దూరపరిచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు అనుగ్రహించుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మరి ఒకసారి అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే 3 వచనాలు మనం చదువుకున్నాం. 3 వచనాల్లో కూడా ఒక్కొక్క వచనంలో 2 విషయాలు ఉంటాయి. అదేమిటంటే మొదటిగా మనం చూసినట్లయితే 5వ వచనంలో 2, 6వ వచనంలో 2, 7వ వచనంలో 2. ఎందుకంటే మనకు వాక్యము సరిగా అర్థమయ్యే దాని కొరకు, అది మనకు గుర్తుండేలాగున ఇలాగున నేను ప్రతి వచనములో కూడా తప్పనిసరిగా నేను చెప్తూ వస్తూ ఉన్నాను. ఆ వచనంలో ఏముంది అన్న సంగతిని నేను విస్తారంగా ఏవేవో మీ ముందుకు నేను తీసుకురావటం లేదు. కానీ మరి కొద్దిగానే అయినా కూడా ఆ యోహాను పత్రికలో ఏమేమి విషయాలు ఉన్నాయి, అందులో అవి విశ్వాసులకే, దేవుని నమ్ముకున్న బిడ్డలకే అన్న విషయాన్ని మనం గ్రహించాలనేది నా ఆశ. అందుకనే ఒక్కొక్క వచనంలో అవి 2-3 పాయింట్లు నేను తీసుకొని అలాగూ మీకు వివరిస్తూ వస్తున్నాను. అది నా సొంత జ్ఞానం కాదు, కానీ దేవుడిచ్చేటటువంటి తలంపులను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి మీ ముందుకు నేను వచ్చి ఇలాగున ఈ విషయాలు చెప్తూ వస్తూ ఉన్నాను. కనుక మనం గుర్తు చేసుకుందాం. పోయినసారి మనం చూసినట్లయితే ఆ యొక్క 3 వచనాల్లో మనం గుర్తు చేసుకున్నాము. మరి ఇప్పుడు ఈ యొక్క 3 వచనాల్లో ఏమున్నాయి అన్న విషయాన్ని తీసుకొని వస్తారు. చూడండి, ఒక్కొక్క వచనాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే అవును ప్రియులారా, ఈ వచనంలో ప్రభు ప్రత్యక్షత
అన్నటువంటి దానికి మనము గుర్తు చేసుకోవాల్సిన వారు. రెండవదిగా కూడా మనం చూసినట్లయితే ప్రభువునందు ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. మొదటిదేమో పాపమును దేవుడు అన్న విషయాన్ని, రెండవదిగా మనం చూసినట్లయితే మన ప్రభువు ఎవరు అంటే ఏ పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఇది అందరికీ తెలుసు కదయ్యా. మరి ఎందుకు యోహాను ఈ విధంగా రాశాడు అంటే ఇందులో చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే చిన్న పిల్లలారా అన్న వచనము ఇక్కడ మనం గుర్తు చేసుకున్నప్పుడు కూడా అదే విషయాన్ని మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అందరూ తండ్రులాగా లేకపోతే యవనస్తుల్లాగా ఉండటం కాదు, కానీ చిన్న పిల్లలలాగా అంటే కొత్తగా ప్రభువుని నమ్ముకొని ఇప్పుడు ప్రభువులో ముందుకు సాగుతున్నటువంటి విశ్వాసులందరినీ కూడా యోహాను భక్తుడు చిన్న పిల్లలారా అని సంబోధిస్తూ వచ్చాడు. కాబట్టి మరి మనం అందరం కూడా ఆ జాబితాలోనికే వస్తాం. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మన ప్రభువు ఎలాంటి వాడు అని అంటే అపరాధములను తీసివేసే దేవుడు. ఈ వచనంలో ఈ మొదటి ఐదవ వచనంలో మొదటి మాట ఏంటంటే అపరాధములను లేక పాపములను తీసివేసే దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభువునందు ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు మొదటి పాయింట్ మనం తీసుకుందాం. ఏమిటది అని అంటే ఆ అపరాధములు తీసివేసే దేవుడు, పాపములను తీసివేసే దేవుడు ఈ యొక్క మనం నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అన్నటువంటి విషయాన్ని మనం చేసుకున్నప్పుడు ఈయన గురించి ఏమి చెప్పి ఉన్నారు అని అంటే చూడండి, బాప్తిసం ఇచ్చి ఇలా అంటారు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చి యోహాను అప్పటికే ప్రభు కన్నా ముందు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వాడు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే నూతన నిబంధనలో మొదటి ప్రవక్త, చివరి ప్రవక్త కూడా. అందుకని ఆయన విషయమై మనం చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి పిల్లరా, ఆ మొదటి అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూచి ఏమంటున్నాడో చూడండి పిల్లరా. మరునాడు యోహాను తన యొద్దకు రాగా, యేసయ్య తన బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు రాగా ఏమంటున్నాడో చూడండి. ఇదిగో స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కదండి, చూసారా ఎంత స్పష్టంగా మన ప్రభువుని గురించి రాయబడుతుందో చూడండి. ఆయన సాక్ష్యం, బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సాక్ష్యం చూడండి ఎలా ఉంది అని అంటే పిల్లరా, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె కదండి. ఇప్పుడు మొదటి పాయింట్కి మనం వచ్చినాం. ఏమిటది అంటే ఆయన అపరాధములను పాపములను తీసివేసే వాడు అన్న విషయానికి మొదటిగా మనం ఈ మాట. అంతేకాదు పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు చూద్దాం. బాప్తిసం ఇచ్చి వాళ్ళు సాక్ష్యం ఉన్నాము. అక్కడ కూడా లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్లనట్టు మాట చూసాము. ఇప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి ఏం రాయబడిందో. ఆయనైతే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇప్పుడు ఈ పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు, భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము ఆయన పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అవుతాడు. కాబట్టి ఆయన శిలువకు అప్పగింపబడ్డాడు అన్న విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. మొదటి అదెత్తుకనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి ఆయన పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించిన వాడుగా ఉంటున్నాడు కదండి. కనుక ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం. మరొక సాక్ష్యం చూద్దాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. అక్కడ చూడండి పిల్లరా, మనము మొదటి భాగంగా మనం చూసుకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు 10వ అధ్యాయము 11వ వచనం నుంచి
10వ అధ్యాయము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పిస్తూ వచ్చినాడు. ఇదండి పాత నిబంధనలు మనం చూస్తాం. అయితే ఏమైంది? ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువుల తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వన ఆసీనుడు ఆయన. అంటే ఆయన ఆనాడు శిలువ కార్యం చేసినప్పటి నుంచి ఇప్పటికి కూడా కదండి అనేకుల పాపములు క్షమించేదాని కొరకు, తీసివేసేదాని కొరకు ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు కదండి. ఈ 3 విషయాలు మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, లోక పాపములను మూసుకొని దేవుని గొర్రె పిల్లని, అనేక పాపములను భరించుటకు ఒక్కసారే ఆయన శిలువనెక్కిన వాడని, ఇలాగ 3వదిగా మనం చూసినట్లయితే మన పాపముల నిమిత్తం సదాకాలము నిలుచు ఒక్క బలిని ఆయన అర్పించిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి మొదటిది మనం ఈ మొదటి వచనంలో 5వ వచనంలో మొదటి భాగాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఏమిటది అని అంటే ఆయన మన అపరాధములన్నిటినీ తీసివేసే దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. మరలా అదే వచనంలో 2వ మాట కూడా చెప్పాను మీకు. ఏమిటది అని అంటే పిల్లరా, ఆ ప్రభువు నందు ఏ పాపము లేదు కదండి. అదే కదా 5వ వచనంలో మనం చూసినట్లయితే మనము ఎక్కడది 5వ వచనంలో పాపములను తీసివేయని ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు కదండి. ఇది ఈ విషయాన్ని మనం గుర్తు చేస్తున్నాం. 2వ భాగం ఇది. ఆ 5వ వచనంలో 2వ భాగం ఇది. ఏమిటది అని అంటే ఆయన యందు పాపమేమీ లేదు అన్న సంగతిని కూడా మరొక దగ్గర మనం చూస్తారా? మనతో పాటు మనం చూసినట్లయితే ప్రభువులో ఏ అపరాధము లేదు, అందరి అపరాధములను తీసివేసే దేవుడు, ఆయనలో ఏ అపరాధము ఏ పాపము లేదు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయంలో చూడారా ఏమి రాయబడిందో చూడండి. అక్కడ ఏమంటున్నాడు? మన ప్రధాన యాజకుడని మొదలు పెడుతున్నాడు చూడండి పౌలు భక్తుడు. మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఏమి రాయబడింది అని అంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇంట్లోకి వస్తా ఉండేది ఎవరు పేరు జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ మనకు ఫోన్ డిస్టర్బెన్స్. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరోసారి చదువుకుందామా ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అన్నమాట. తర్వాత చూసినట్లయితే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో ఉపవాసమునకు చేరుదము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎలాగా అని మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, ఇంతగా ఆ ప్రభు పాపము లేనివాడుగా ఉన్నాడన్న సంగతిని పౌలు భక్తుడు స్పష్టంగా హెబ్రీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. అదే మనం మరొక దగ్గర చూసినట్లయితే మరొక మాట ఉంది. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయంలో 26వ వచనంలో
ఏం రాయబడిందో చూడండి పిల్లరా. మన ప్రభువుని గురించి ఏం రాయబడిందో మనం చూసినట్లయితే పవిత్రుడును ఆ చూడండి, నిర్దోషియు ఈ ప్రభువుని గురించి రాయబడిన మాట మనం చూసినట్లయితే పవిత్రుడును, నిర్దోషియు, ఇంకా నిష్కల్మషుడును పాపులలో నిష్కల్మషుడును, చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి మిక్కిలి ఎత్తైన ఎత్తైన వాడునైన వాడునై ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. సరిపోయినవాడు. లేదా గుర్తు చేసుకుందాం ఈ సమయంలో ఈ 5వ వచనంలో ఉన్నటువంటి 2 ప్రత్యేకతలు మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. మొదటిది మనం చూసినట్లయితే ఆయన మన అపరాధములను, మన పాపములను తీసివేయటకు ఈ లోకానికి వచ్చిన ప్రభు కదండి, యేసుక్రీస్తు ప్రభు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ 5వ వచనంలోనే 2వ భాగం కూడా మనం చూసాం. ఏమిటది? ఈ లోకానికి వచ్చినటువంటి ఈ యేసయ్య పాపము లేనివాడు కదండి. ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఇవి స్థిరంగా మనలో ఉండిపోవాలి. మన పాపాలను మన యేసయ్య తీసివేసినాడు అన్నటువంటి మాట మనలో ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది మధ్యలోనే ఆ పాపములు తీసివేసినాడు అన్న సంగతిని మర్చిపోయి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కదండి. కాబట్టి మనం గుర్తు చేసుకున్నప్పుడు అలాంటి వారముగా మనం ఉండకూడదు. అలాంటి వారముగా మనం ఉండకూడదు. ఎందుకని నేనంటే పిల్లరా, అది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో చేసే పనే కానీ రెండవది కాదు. మన పని ఎలాగా ఉండాలి అని అంటే, ఆయన నా పాపములు తీసివేసినాడు, ఆయన ఈలో పరిశుద్ధుడు, ఆయనలో ఏ అపరాధము లేదు, ఆయన ప్రత్యేకింపబడిన వాడు. ఇందాక చదువుకున్నాం, ఆయన నిష్కల్మషుడును, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదండి, ప్రత్యేకించబడిన వాడు. కాబట్టి ఇలాంటి ప్రభు మనకు దొరికినాడని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అవును పిల్లరా, యేసయ్యను సిలువ వేసేటప్పుడు కదండి ఒక సాక్ష్యం మనం వింటాం. 3 సార్లు ఆయన నోటి గుండా వచ్చిన మాటను మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. చూస్తారా? నాతో పాటు లూకాసు వార్తలో చూడండి పిల్లరా, ఏం రాయబడిందో చూడండి. 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, అక్కడ యేసయ్యను మరి ఏం చేసినారు అని అంటే, ఆయనను అన్యాయపు తీర్పు తీర్చి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన అన్న మాటలు మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. మొదటిదిగా మనం చూస్తే 23వ అధ్యాయము 14వ వచనం చూడండి ఏం రాయబడిందో. లూకాసు వార్త 23వ అధ్యాయం, తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితరే, మీరు ఈ మనిషిని నా యొద్దకు తీసుకుని వచ్చితరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శించగా మీరు ఇతని మీద మోపిన నేరముల్లో ఒకటైను నాకు కనబడలేదు కదండి. చూసారా? ఇది మొదటి విషయం. చూసినట్లయితే ఇతని మీద మీరు మోపిన నేరములలో ఏ ఒక్కటి కూడా నాకు కనపడలేదు. ఎవరన్నారు ఈయన కదండి? అక్కడ న్యాయాధిపతిగా తీర్పు తీర్చేవాడుగా ఉన్నటువంటి పిలాతు చెప్పిన మాట కదా. ఇదే ఈయనే మరలా రెండోసారి 15వ వచనంలో అంటున్నాడు చూడండి. ఇది మొదట అన్నాడు, ఏ నేరము నాకు కనపడలేదు. రెండోసారి చూడండి చూసినట్లయితే చూడండి 15వ వచనంలో కూడా కనబడలేదు ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగింది ఏది ఇతడు చేయలేదు. మొదటేమో ఏ నేరము నాకు కనపడలేదు అన్నాడు పిలాతు. మరలా అంటున్నాడు, ఏ రోజు కూడా కనపడలేదు, అందుకే నా దగ్గరకు పంపించాడు. నాకైతే ఏమనిపిస్తుందంటే, మరణమునకు తగిన ఏం లేదట, తగినది ఏది ఇతడు చేయలేదు. జ్ఞాపకం చేసుకున్నాం, మన ప్రభు ఎంత నిష్కల్మషుడు కదండి. అదే మనం హెబ్రీ రాసిన పత్రికలో చదువు, ఆయన కదండి అందరిలో ప్రత్యేకింపబడిన వాడుగా ఉంటూ ఉన్నా. అలాంటి ప్రభు మూడోది చూద్దాం. అదే పిలాతు నోటుకుండా వచ్చిన 3వ మాట చూద్దాం. చూస్తారా? 22వ వచనంలో ఏమి రాయబడిందో చూడండి. 22వ వచనంలో 3వ మారు అని అక్కడే రాయబడింది. ఏమి రాయబడిందో చూడండి. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసిను
ఇతని ఇతని యందు యందు మరణమునకు మరణమునకు తగిన తగిన నేరమేమీ నాకు నేరమేమియు నాకు అగపడలేదు గనుక కనపడలేదు కనుక కనుక ఇతన్ని శిక్షించి శిక్షించి విడుదల చేస్తునని విడుదల వారితో చేతునని చెప్పాను. వారితో చెప్పాను. చూసారా పిల్లరా? ఒక అన్యుడు కదండి, ఎంత ఒత్తిడి వచ్చిందో ఆయనకి. ఇన్ని ఒత్తిడుల్లో కూడా ఆయన సత్యాన్ని, యేసు ప్రభుకున్నటువంటి ఆ గొప్ప స్థితిని చెప్పటానికి అతడు ముందుకు వచ్చాడు. మొదట ఏమన్నాడు అని అంటే, పిల్లరా, మనం చూసినట్లయితే ఈ మీరు ఈయన మీద మోపినటువంటి నేరములలో ఒక్కటైనను నాకేం నాకు పడలేదు. కనపడలేదు. రెండోది మనం చూసినట్లయితే కదండి, మరణమునకు తగిన మరణమునకు తగిందేదియు మేలు ఇతడు చేయలేదు. అతడు చేయలేదు. చేయలేదు. మూడవదిగా మనం చూసినట్లయితే 22వ వచనంలో మనం చూసినప్పుడు పిల్లరా, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు లేదు. కదా. మరి ఆయనే ఒప్పుకున్నాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం మన రక్షకుడిగా అంగీకరించి ఉన్నాం కదండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీ మనసులో, నీ హృదయంలో అది ముద్రపడిపోవాలి. నా పాపములు క్షమించిన నా ప్రభు పరిశుద్ధుడు, నా అపరాధములు తీసివేసిన నా ప్రభు పరిశుద్ధుడు. ఆయన అందరిలో ప్రత్యేకింపబడిన వాడు, నిష్కల్మషుడు కదండి. అక్కడ మనం చూసినట్లయితే ఇంతగా మనము మన ప్రభుని గురించి, మన కొరకు ఆయన మన పాపములను కదండి తీసివేయుట కొరకై ఒక్కసారి ఆయన సిలువనెక్కిన ఆ దేవాది దేవుణ్ణి ఈ దినాన మనం అలాగా ఆయన్ని మనం ముద్ర వేసుకొని ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం కదండి. 5వ వచనంలో 2 భాగాలను మనం గుర్తు చేసుకున్నాం. అందుకే ఆయన ప్రత్యక్షమయ్యాడు కదా. ఏమిటి ప్రభువు ప్రత్యక్షత ఎందుకు అన్న క్వశ్చన్కు ఈ 2 ఆన్సర్స్ మనకు దొరుకుతాయి కదా. తర్వాత పాపము 6వ వచనానికి వెళదాం. మనం 6వ వచనానికి వెళదాం కదండి. అక్కడ చూడండి, 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యందు నిలిచిండు వాడు నిలిచియుండువాడెవడు ఎవడను పాపము చేయుడు. పాపము చేయుడు. పాపము చేయువాడు ఎవడను ఆయన చూడను లేదు, ఎరుగును లేదు. కదండి. మరొకటి ఇప్పుడు మళ్ళొక పాయింట్కి వచ్చినాం. ఇక్కడ కూడా మీకు చెప్తున్నాను, ఇక్కడ కూడా 2 విషయాలు మనకు కనపడతాయి. మొదటిది ఏమిటి అని అంటే, ప్రభువును నమ్ముకున్న వారు ఆయన యందు నిలిచి ఉంటారు. యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఆయన యందు నిలిచి ఉంటారు. ఇది ఈ 6వ వచనంలో మొదటిది. రెండోది చూసినారంటే పిల్లరా, పాపమునకు బానిసైన వాడు ప్రభువుని ఎరగడు, అందులో నిలిచి ఉండడు. మీకు అర్థమై ఉంటాయి. మొదటిది ఏమిటి అని అంటే, 6వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడును పాపము చేయడు కదండి. రెండోది మనం చూసినట్లయితే, పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. ఈ యొక్క 6వ వచనంలో ఇవి 2 మనం గ్రహించాల్సిన వారు ఉంటున్నాం. ఏమిటి అంటే, ప్రభువును నమ్ముకునే వాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉంటాడు గనుక అతడు ఏమి చేయడు అంటే పాపము చేయడు. ఎందుకని? నేను 5వ వచనంలో ఉన్న మాట అది. మన ప్రభువు పరిశుద్ధుడు, మన అపరాధములను తీసివేసిన వాడు, మన పాపములను తీసివేసిన వాడు గనుక కదండి, ఆయనలో ఏ తప్పిదము లేదని కదండి గొప్ప సాక్ష్యము మనం ఒక అన్యుడైనటువంటి పిలాతు దగ్గర మనం చూడగలిగినాం. ప్రత్యేకింపబడిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. మరి 6వ వచనానికి వచ్చేటప్పుడు చూడండి, మన పరిస్థితి ఉంది ఏమిటి అని అంటే, ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన ఎందుకు నిలిచి ఉండి వాడెవడును కదండి పాపము చేయడు. అదేనా మనం చూస్తూ ఉండేది. ఆ మాట మనం చూసినట్లయితే ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ద్వారా, ఎందుకని అంటే, మనము ఏ తప్పిదము చేసినా వెంటనే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ వస్తాడు. ఎందుకని? మనం ప్రభువులో నిలిచి ఉన్నాము కనుక. అలాగా నిలిచి ఉన్నటువంటి మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు కనుక, ఆయన ఈ పని నువ్వు చేస్తున్నావు, ఇది తప్పిదము అనని ఆయన హెచ్చరిస్తూనే వస్తూ ఉంటాడు కదా. అందుకని పిల్లలు మనం గుర్తు చేసుకోవాలి, ఆయనలో నిలిచి ఉన్నట్టుంటే తప్పనిసరిగా ఏ అపరాధము, ఏ పాపము చేయకుండా మనం నిలిచి ఉండగలుగుతాం. మనం చేస్తున్నాము అని అంటే పిల్లరా, ఆయన యందు లేని వారు,
ఆయన్ని ఎరగని వారం అయిపోతాం. ఏ లిస్టులోకి వెళ్ళిపోతాం మనం? ఎరగని వారి లిస్టులోకి వెళ్ళిపోతాం అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉన్నాం కదా. అందుకే మనం ఎప్పుడూ కూడా ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగించి మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉండేటప్పుడు మనం సరిచేసుకుని ప్రభువులోనే నిలిచి ఉండాలి, కానీ లోకంలోకి వెళ్ళిపోకూడదు. ఈ సత్యాన్ని గ్రహించండి. లోకులు చేసినట్లుగా మనం చేయకూడదు. లోకులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు కదండి. ఉన్నది అలాంటి పరిస్థితి ఉంది అని అంటే నువ్వు ప్రభువుని ఎరగని వాడు, ప్రభువులో నిలవబడని వాడు, నిలిచిన వాడు కాదు కదా. కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి ప్రియులరా. అందుకని మనం ఒక్కసారి ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ఈ మనము ఇది గుర్తు చేసుకొని మనం ముందుకు సాగాల్సిన వారు. అందుకనే సామెతల గ్రంథంలో ఈ మాట అంటాడు కదండి. నీతిమంతుని యొక్క విషయాన్ని గురించి చెప్తున్నాడు చూడరా. ఏం చేస్తున్నాడు అని అంటే 24వ అధ్యాయము 16వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ మాట మనకు తెలియజేయబడుతూ ఉంది. ఏం రాయబడి ఉన్నాడు చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం తిరిగి లేచును కదండి. నీతిమంతుడు 7 సార్లు పడినను ఏం చేస్తాడు? కారణం ఏమిటి అంటే మన పక్షమున మన ప్రభు నిత్యము ఇందాకే చెప్పాడు, దేవుని కుడిపార్శ్వమున చేరి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక కదండి. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడు కనుక ఒకవేళ పడిన 7 సార్లు పడినా కూడా వాడు తిరిగి లేచేటట్టుగా దేవుడు శక్తినిస్తాడు. కాబట్టి పడిపోదాములే లేద్దామని అని కాదు, కానీ ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం ప్రభులో నిలిచి ఉన్నామా లేక లోకములో నిలిచి ఉన్నామా? ప్రభులో నిలిచి ఉంటే నీతిమంతులుగా మనం ముందుకు సాగుతాము. లోకములో నిలిచి ఉన్నట్లయితే ప్రభుని ఎరగని వారిగా పోతాం. కాబట్టి ఈ సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటుంది. ఎందుకనంటే పిల్లరా, యేసయ్య పేతురుతో అంటూ ఉన్నాడు. ఏమని అంటున్నాడో చూడండి పిల్లరా. లోకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 31-32 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. లోకాసు వార్త 22వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి. యేసయ్య పేతురుతో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి. 22వ అధ్యాయం 31-32 వచనాల్లో మనం గుర్తు చేసుకున్నప్పుడు కదండి. 22వ అధ్యాయము సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి కదండి. సాతాను ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొని కానీ ఇక్కడ చూసారా, సాతానుడు ఏం చేస్తాడు? మన బలహీనతలను ఎరిగి మనల్ని ఏం చేయాలంటే పట్టుకొని జల్లెడులో జాడినట్టుగా చేయాలనుకుంటాడు కదండి. జల్లెడులో ఎలాగైతే మనం పడితే ఎన్ని జారి కిందకు పోతాయో అలా చేయాలనుకున్నాడు. అందుకని అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొని కానీ ఇప్పుడు చూడండి ప్రియరా, మన ప్రభు ఏం చేస్తున్నాడు? అందుకే నేను చెప్పాను, మన పక్షంగా ఉండి ప్రభు నిత్యము ఆయన విజ్ఞాపన చేసేవాడు. అందుకే పరిశుద్ధాత్ముడు కూడా ప్రతి నిత్యము మనల్ని ఏ విషయంలో కూడా బలహీన పడకుండా ఆయన గద్దిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ నమ్మిక పేతురు, నీ నమ్మిక సీమోను కదండి. సీమోను పాత పేరు పెట్టి అంటున్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడు అంటే, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పట్టి జల్లిస్తూ ఉన్నాడు కదా. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను? నిన్ను అలాగా కదండి. మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటూ ఉన్నాను కదా. ఎంత గొప్ప దేవుడు ప్రభువు చూడండి కదా. అందుకే ఆయన ప్రధాన యాజకుడు తండ్రి కుడిపార్శ్వమున చేరి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేను ఏం చేసినాను? నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను కదా. మనసు తిరగాలి. మనలో ఉన్నటువంటి దానిని అంతటినీ తీసివేసి ప్రభువులో మనం నిలబడాలి.
అది యేసు ప్రభు కోరుకునేది. మనం బలహీనం అయిపోయి కదండి, ఆయన ఎరుగని వారం అయిపోకూడదు. కాబట్టి మొదటిదిగా మనం అందుకనే మరొక దగ్గర మనం చూసినట్టయితే యేసయ్య పరమ తండ్రిని ఎలా వేడుకుంటున్నాడో మనం చూస్తే అది ఇక్కడ కూడా వేడుకున్నాడు. నీ కొరకు నేను వేడుకుంటుని అంటే ఈ పేతురునే కాదు, మనలను కూడా అలాగా ఆయన నిత్యము వేడుకుంటున్నాడు. ఎక్కడ మనం నిలిచి ఉండి పడిపోతామేమోనని ఆయన భయం. అందుకని ఆయన అలాగా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు కదండి. ఇప్పుడు మనం చూడండి, ఈ లోకంలో ఉన్నప్పుడే యేసయ్య మరొక మాట చెప్పినాడు. చూస్తారా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా మన కొరకు ఆయన చేసిన ప్రార్థన, పరమ తండ్రికి ఆయన చేసిన ప్రార్థన. అయితే అక్కడ 3 విషయాలు మేము ఒక 3 వచనాలు మేము తీసుకొని వస్తాం. చూడండి, 15వ వచనం చూడండి. 17వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త లోకములో 17వ నుండి వారిని అధ్యాయం. తీసుకుని పొమ్మని ఆ నేను ప్రార్థించటలేదు గాని ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని లోకములో నుండి కాపాడమని వారిని ప్రార్థించుచున్నాను. తీసుకుని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని కాపాడమని ప్రార్థించుచున్నాను. కదండి, ఎంత విజ్ఞాపనకర్త ఒక్కసారి ఆలోచన చేయండి. మన పక్షంగా ఆయన చేసేటటువంటి విజ్ఞాపన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమే, మనము నిలిచి ఉన్నామని తలుచుకుంటున్నాం, కానీ పడిపోయేటటువంటి దానికి సాతానుడు ఎప్పుడు మనం కాసుకొని ఉంటాడు. ఏ విషయంలోనైనా కూడా అలా చేయటానికి కూడా రెడీగా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మన ప్రభు మన పక్షంగా ఏమంటున్నాడు? వారిని లోకములోని తీసుకొని పోమంటలేదు, కానీ ఏమంటున్నాడు అని అంటే నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. కాపాడమని. తర్వాత 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు నేను లోకము సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అవును, ఒక్కోసారి మనం ఏం చేస్తామనంటే ఈ రూట్ బాగున్నట్టుందే, ఈ పని బాగున్నట్టుందే అని లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ప్రభువుని దూరం చేసుకుంటాం. ప్రభువులో నిలవకుండా బలహీనం అయిపోతాం. అందుకని ప్రభు తండ్రిని అడుగుతున్నాడు, నేను ఈ లోక సంబంధిని కానట్టుగా నన్ను వెంబడిస్తూ నేను స్వరక్తమిచ్చుకున్నటువంటి ఈ బిడ్డలు ఎలా ఉండాలి అని అంటే లోక సంబంధులు కాకుండా ఉండేటట్టు సహాయం చేస్తారు కదా. 17వ వచనంలో చూసినట్టయితే సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి అంటాడు కదండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి, అంతేకాదు నీ వాక్యమే సత్యము. కాబట్టి అంటే సత్యమందు ప్రతిష్ఠ చేయటం అంటే వాక్యములో ఉండాలని. ఎప్పుడైతే మనలో వాక్యం ఉంటుందో ఆయన ఎందుకు నిలిచి ఉంటాం. అదే కదా 15వ ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాట అంటాడు కదా. 7వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? నా మాటలను నిలిచి ఉండిన యెడల. అక్కడికి ఆపితే కూడా అక్కడ దాకా చాలు. మనకు ఏముండాలి? మనలో ఆయన మాట నిలిచి ఉండాలి. తర్వాత మిగతా అన్ని కూడా మనం అడిగితే ఇస్తాడు ఆయన. మనం నిలిచి ఉండకపోతే అదే కదా యోహాను భక్తుడు పత్రికలో రాస్తూ ఉండేది ఏమిటది అని అంటే, ఆయన ఎందుకు నిలిచి ఉండేవాడు ఎవడను పాపము చేయడు. నిలిచి ఉంటే ఆయన నందు మనం ఉంటే, ఆయన మాటలు మనలో ఉంటే కదండి, తప్పనిసరిగా మనము ఆయన నిలిచి ఉన్న వారిని పాపం చేయకుండా ప్రభు వైపు చూస్తూ పోయేవారు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. నిలవని వాడి సంగతి ఏంటి? అందుకని అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు అని అంటే 7వ వచనంలో మరి 2వ భాగంలో మనం చూసినప్పుడు మొదట చెప్పాను మీకు. ఏమని చెప్పాను? 6వ వచనం 7వ వచనంలో ఉన్న మాట 6వ వచనంలో మాట ఏం చెప్పాను? ప్రభువును నమ్ముకున్నవాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. ఇది 6వ వచనంలో మొదటి. రెండో మాట ఏమిటి అని అంటే పాపమునకు బానిసైన వ్యక్తి ప్రభువును చూడలేడు, ప్రభువును ఎరగను కూడా. ఇది ఇంకా ఘోరం కదా. కాబట్టి మనము ఆయన నిలిచి ఉండేదానికి మనం శాయశక్తిలా ప్రయత్నం చేయాలి. మన కొరకు విజ్ఞాపన చేసేటటువంటి మన ప్రభు ఉన్నాడు. కాబట్టి మన బలహీన సమయాలన్నింటిలో కూడా ఆయన మనల్ని బలపరుస్తున్నాడు.
ఇది ఆయన నిలిచి ఉండటానికి గొప్ప ఆధిక్యత. అదే అసలు ఇంకో రెండో భాగం ఏమిటి అని మనం చూసినట్లయితే ఏమిటంట, పాపమునకు బానిసైన వాడు ఏం చేస్తాడు? ఆయన వ్యక్తి ప్రభువుని ఎరగడు. ప్రభువును చూడలేదు, ఎరగడు కదా. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది పిల్లరా, అవును ఇది ఇది ఎలా ఉంటది, ఇది ఎలా ఉంటది అని అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక సందర్భం ఉంది. అది ఏమిటి అని అంటే, గుడ్డివాడు సంగతి మీకు తెలుసు కదండి. అతను ఆ దారిన పోతూ ఉంటే యేసయ్య ఆ శిష్యులు ఆ వ్యక్తిని చూసి యేసయ్యని అడిగారు, అయ్యా వీడు గుడ్డివాడు కదా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేశాడా పాపం, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు చేశారా అని అంటే యేసయ్య అన్నాడు, వీడు చేయలేదు, వీడి తల్లిదండ్రులు చేయలేదు. దేవుని మహిమ, దేవుని క్రియలు ఇతని యందు బయలుపరచడానికి ఇలా జరిగింది అని అన్నా. మరి శిష్యులకు అర్థమైందో లేదో గాని మొత్తానికి ప్రియరా ఏమిటి అని అంటే, ఇప్పుడు చూడండి మనం చూస్తే అది లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఆ విషయాలు మనం గుర్తుపడవచ్చు. 30వ వచనం చదువుకుందాం. 30వ వచనం నుంచి 34వ వచనం వరకు చదివితే అక్కడ మనకు ఈ సందర్భం గుర్తు వస్తుంది. లూకాసు వార్త 9వ అధ్యాయము కదండి, 30వ వచనం చదువుకున్నట్లయితే ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. 9వ అధ్యాయము 30. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి అయ్యా, యోహాను సువార్త కదా, యోహాను సువార్త, లోకా కాదు, యోహాను సువార్త 9వ అధ్యాయం అండి. పొరపాటు 9వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. అందుకు ఆ మనుషుడు 9:30 కదా. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి ఎందుకని వచ్చి ఈ మాట చెప్తున్నాను అని అంటే, యేసు ప్రభు ముందు జరిగిందంతా చెప్పాలి అని అంటే, ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు అని అంటే, ఆ వ్యక్తి కన్నుల మీద బురద పూసినాడు కదండి. తను ఉమ్ము వేసి, మట్టిలో ఉమ్ము వేసి యేసయ్య ఆ బురదను కళ్ళ మీద రాసి సిలోయము అనేటువంటి కోనేటికి పోయి అక్కడ నీకు కడుక్కోమని చెప్పినాడు. ఆ పనే చేసినాడు. ఆ పనే చేసిన తర్వాత అతను కళ్ళు తెరవబడ్డాయి, చూపు వచ్చింది. అది చూసినటువంటి ఇరుగు పొరుగు వారు, ఇదేంటి ఇతను చూపు వచ్చిందే అని అంటే, వాడు కాదులే వేరే వాడు అని కొంతమంది అన్నారు. రెండో సంగతి మనం చూసినట్లయితే ప్రత్యేకించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా అడిగే సాక్ష్యపడిగారు. వాళ్ళు కూడా ఆ నాడు ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులకు, యూదులకు భయపడిపోయి, వాడు వయసుకొచ్చినోడు, వాడిని అడగండి అయ్యా అని వాళ్ళు చెప్పారు, తప్పించుకున్నారు. ఇప్పుడు మరలా రెండోసారి అయిపోయింది. మొదటిసారి అడిగారు, రెండోసారి కూడా అడిగారు. అతను మాత్రం ఒకటే చెప్పాడు, మనుషులు పుట్టుగుడ్డివాడికి చూపించేటటువంటిది ఈ లోకంలో లేదు, అయితే నా పక్షంగా ఆయన చేశాడు, నాకు చూపు వచ్చింది అని చెప్పినాడు. మరి ఇప్పుడు చూద్దాం 30వ వచనానికి వచ్చేటప్పటికి, ఇప్పుడు అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను అంటే ఎవరంటున్నారు ఈ మాట అని అంటే, చూపు పొందిన వాడు కదా. వాళ్ళు అంటున్నారు, అడ్డం మాట్లాడుతూ ఉన్నారు, కాదు నువ్వు చెప్పేది తప్పు అని అంటున్నారు. అయితే పిల్లరా ఆయన అంటున్నాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని కూడా అడిగారు ఆయన, ఆ చూపు పొందిన వాడిని. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడో మీకు తెలియకపోవుట కదండి, ఆశ్చర్యమే. అంతేకాదు ఆయన నా కన్నులు ఎంత స్థిరంగా చెప్తున్నాడు చూడండి. చెప్పిన తర్వాత చూసినట్లయితే మీరు ఏం చెప్తున్నాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను భక్తుడై ఉండి ఆయన వాని మనవి ఆలకించును. ఎంత స్పష్టంగా ఈ చూపు పొందినటువంటి వాడు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు మేము ఎరగం, ఆయన దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు అంటూ వాదిస్తూ ఉన్నారు కనుక ఈ వ్యక్తి ఇవన్నీ చెప్పుకుంటూ రావాల్సి వచ్చిందండి. తర్వాత 32వ వచనంలో అంటాడు, పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము నుండి వినబడలేదు
అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కదా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఇవన్నీ ఎలా చేస్తాడు అని కూడా వారిని వాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి పిల్లలు, అందుకు వారు నువ్వు కేవలము పాపివైపున్నావు కదా, నీవు మాకు బోధించి వచ్చితివా అని వానితో అని చెప్పారు. వానితో చెప్పి చూడండి వాని పిల్లరా, వెలివేసి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం ఇందులో చూసాం, ప్రభువులో ఎరగని వారు, నిలవని వారు ఇలాగే వాదిస్తారు. ఎలాగా వాదిస్తారు అని అంటే ఆ చూపు పొందినటువంటి ఆ వ్యక్తితో వాదించినట్లే. ఎవరు వీళ్ళు అని అంటే 35వ వచనంలో ఉంది, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని ఏం చేసినాడండి, కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగినారు పిల్లరా. అడిగాను. ఇప్పుడు మనం చూస్తే 39వ వచనానికి వద్దాం. 39వ వచనానికి వస్తే అప్పుడు యేసు అప్పుడు యేసు ఏమంటున్నాడు, చూడని వారు చూడవలెను, చూడని వారు చూడవలను, చూచువారు చూచువారు గుడ్డివారు గుడ్డివారు కావలెను కావలను అను అను తీర్పు తీర్పు నిమిత్తము నిమిత్తము నేను నేను ఈ ఈ లోకమునకు లోకమునకు వచ్చితనని వచ్చితినని చెప్పాను. చెప్పెను. ఆయన యొద్దనున్న పరిశీలులో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని ప్రభును వాదిస్తూ ఉన్నారు కదా. అని అన్నప్పుడు పిల్లరా, అందుకు యేసయ్య ఏమన్నాడో చూడండి, మీరు 41 గుడ్డివారైతే 41 మీకు వచనంలో, పాపము మీరు లేకపోవును గాని గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గాని చూచుచున్నామని మీరు చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు చెప్పుకొంచున్నారు కనుక గనుక మీరు ఎక్కడ నిలిచి ఈ ఉన్నారు? ఈ పాపము మాట నిలిచి కోసం ఉన్నదని చెప్పాను. ఎక్కడ నిలిచి ఉన్నారండి? పాపంలో నిలిచి ఉన్నారు కదా. ఎందుకని? వీరు పూర్తిగా ప్రభువును పక్కన పెట్టేసినారు. ఎరగని వారు వీళ్ళు. కళ్ళుండి కూడా కళ్ళ ముందున్నటువంటి యేసు ప్రభుని ఎరగని వారు. అందుకని యేసు క్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీకు కళ్ళున్నాయి కానీ మీకు గ్రహించేటటువంటి స్థితి లేదు కదా. అందుకనే ఆయన మరలా ఒకసారి చూసినట్లయితే 39వ వచనంలో ఉందన్నమాట, చూడని వారు చూడవలను, చూచువారు చూచువారు గుడ్డివారు కావలెను కావలను అను తీర్పు తీర్పు నిమిత్తము నిమిత్తము నీ నేను ఈ లోకమునకు లోకమునకు వచ్చితనని చెప్పాను. వచ్చింది కదా. ఇప్పుడు అదే మాట 6వ పత్రికలో చూసినట్లయితే 6వ వచనంలో చూసినట్లయితే ఆయన చూడలేదు, ఆయన ఎరగలేదు. ఎవరు వీళ్ళు కదండి? పాపము చేయువాడు. ప్రభువుని ఎరగకుండా ఉండటమే ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించుకున్న వాడే పాపము చేసిన వాడు అవుతాడు అని రాయబడి ఉంది. కాబట్టి వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళు ఏమిటి అని అంటే ప్రభువుని వారు సొంత రక్షకుడిగా అంగీకరించలేదు కనుక వారు పాపం లిస్టులోనే ఉన్నారు, పాపాత్మ లిస్టులోనే ఉన్నారు. అందుకనే మనం గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే పుట్టుగుడ్డి వాడు చూపును పొంది ప్రభువుని ఎరిగాడు కానీ కళ్ళు ఉండి కూడా వీళ్ళు ఆయనను నిలిచి ఉండలేదు, ఆయన ప్రభువుగా అంగీకరించలేదు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చూడండి 6వ వచనంలో ఉన్నటువంటి 2 విషయాలను మనం గ్రహించగలిగినాం. ఏమిటి 2 విషయాలు అని అంటే, మొదటిది ఏమిటి? ఆయన యందు నిలిచి ఉండువాడు ఎప్పుడును పాపము చేయడు కదండి. రెండోది ఏమిటి? పాపం చేయువాడు ఎవడును ఆయన చూడను లేదు, ఎరగను లేదు కదండి. బాగా ఆలోచన చేస్తుంది. 7వ వచనం చదువుకొని మనం చూద్దాం. ఏమి రాయబడింది 7వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతి వాడును నీతిమంతుడు కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా 2 విషయాలను మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటది అని అంటే, ఎవరు కూడా అపవాది మనను మోసపరచకుండా చూసుకోవాలి. ప్రభువుని ఎరిగినటువంటి మనము కదండి, మనము మోసపరచబడకూడదు. ఎవరి చేత? అపవాది చేత మోసపరచకూడదని మనం మొదటి భాగంగా చదువుకోవచ్చు. ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి అన్న విషయంలో ఏముందని అంటే, మొదటి భాగంగా మనం ఏమి చెప్తున్నామంటే, ఎవరు కూడా అపవాది మనల్ని మోసపరచకుండా చూసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనము నీతిమంతుడు కనుక మన నీతిని మన ప్రభువు కదండి. రెండోది ఏమిటంట, మనం చూసినట్లయితే ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మనం ఏం చేయాలి? నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు ముందుకు సాగుతాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అపవాది చేతిలోకి పోకూడదు. నీతిమంతుడైనటువంటి మన ప్రభువు ఉన్నలాగా మనము నీతిమంతుడుగా ముందుకు సాగాలి. ఈ 2 భాగాలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వాడుతున్నాం 7వ వచనంలో. ఎలాగూ అని అంటే చూడండి పిల్లరా, మనం గుర్తు చేసుకున్నట్లయితే
యేసయ్యే ఈ మాట చెప్తున్నాడు. మొదటి దానికి మనం చూసినప్పుడు అపవాది మనలను మోసపరచకుండా చూసుకోవాలని యేసయ్య ఒక సందర్భంలో చెప్తాడు. ఎక్కడ అనంటే లోకాసు వార్త 21వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. లోకాసు వార్త 21వ అధ్యాయము 8, 9 వచనాల్లో యేసయ్య చెప్పిన మాట చూడండి కదా, ఏమి రాయబడిందో ఆయన మీరు చూడండి. మోసపోకుండా చూచుకొనుడి. ఆ ఆ అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన అనియు. జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన ఎట్లా ఉంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు కదండి, అన్నిటిలో కూడా ఎలా ఉంది అని అంటే చాలా మంది ఇలాంటి పరిస్థితి ఉంది. నేను చేస్తున్నా ఈ అద్భుతాలను చెప్తున్నారే కానీ యేసయ్యని ఎక్కడ ముందుకు తీసుకురావటం. అందుకని ముందుగానే చెప్పాడు యేసయ్య. ఏమని చెప్తున్నాడండి అని మనం చూస్తే పిల్లరా, ఏమంది? మోసపోకుండా చూచుకొనుడి. మీరు మోసపోకుండా చూచుకొనుడి. ఏంటట? అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని కాలము సమీపించినని చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. వారి వెంబడి పోకండి కదండి. ఈనాడు పిల్లరా వేలం వెర్రిగా వెళ్ళిపోతున్నారు. వేలం వెర్రిగా స్థానిక సంఘాలను వదిలిపెట్టేసి, ఇంకా చెప్పాలంటే వాడ భాషలో చెప్పాలంటే తల్లి సంఘాన్ని వదిలిపెట్టి కదా వేలం వెర్రిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయని, ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయని కదండి ఎంతెంత వేలు ఖర్చుకు పెట్టుకొని పోతున్నారు. నిజమేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు సర్వంతర్యామి, ఆయన ఇక్కడ ఉన్నాడు కదండి, అన్ని దగ్గరలో ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. అలాంటి ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే మనం మోకరించి ప్రభువుని అడగాలే కానీ కదా. ఆయన 3 భాగాలు చెప్పాడు. మేము ప్రార్థనలో సమయంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి కదండి? 7 మత్తయి సువార్త 7:7లో చూసినట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి వెతుకును, తట్టుడి తీయబడును అని. చాలా ఈ 3 మాటలు ఎవరి కోసం చెప్పారు? ఎక్కడుండి అడగాలి? హైదరాబాద్కి పోయి అడగాల, చెన్నైకి పోయి అడగాల, నెల్లూరుకి పోయి అడగాల, ఇంకో దగ్గరికి పోవాలనా? ఎక్కడికి పోబడలే. నీవు నీ కుటుంబం ప్రభువుని ఎరిగి ఉంటే కదండి మనం అలా చేయగలిగితే, ఏకీవించి చేస్తే, ఎక్కడ 2-3 చేరి నా నామమున ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన మన ప్రభు అనుకున్నారు. అది వదిలేసేసి కదండి మనము అలా వెళ్ళిపోతే దేవుడు నచ్చుతాడా? అందుకని మరోసారి ఆ మాట చదవండి అయ్యా. 8వ వచనం 9వ వచనం చూస్తే, మీరు మోసపోకుండా చూసుకునేది కదండి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన నీవు కాలము సమీపించిన నీవు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు కదండి. ఈనాడు ప్రపంచంలో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎన్ని దేశాలు కొట్లాడుకుంటున్నాయి కదండి, ఎన్ని దేశాలు కదా, ఇజ్రాయిల్, గాజా కదండి, రష్యా, ఉక్రెయిన్, ఇవన్నీ కూడా 2 దేశాల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినా మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగాలి. అంతేకాని అక్కడికెక్కడికి పరిగెత్తాల్సిన ఆ పని లేదన్న సంగతిని యేసు ప్రభు చెప్పారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ విషయమై ఇంకేం చెప్పినారు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే, పౌలు భక్తుడు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అక్కడ ఏం రాయబడిందో చూడంటారా? ఎందుకనంటే దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు కదండి. ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అక్కడ కూడా యేసయ్య మరి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా?
పిల్లరా ఏమంటున్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కార్యాన్ని మీకు తెలియదా? మోసపోకుడి అని అంటూ ఉన్నాడు. ఒకడెక్కడ లిస్టు చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదన్న సంగతిని గమనించాలి. వారితో మనము సాంగత్యం చేయాలి. చాలా ఘోరమైన పరిస్థితి. అందుకనే ఇదే కొరింథీయుల రాసిన పత్రిక మరో దగ్గర అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కదండి. కాబట్టి మనం మోసపోకూడదు. నీకు అతడు ఎంత తీయని మాటలు చెప్పినా అతడు ప్రభువులో లేడు గనుక, అతడు ప్రభువుని ఎరగలేదు కనుక అతని మాటలకు లొంగిపోకూడదు. అతని మాటలకు లొంగిపోయి ప్రభువుకు దూరం కాకూడదు కదండి. ఆలోచన చేద్దాం ప్రియరా. ఈ సహోదరుల సహోదరి ప్రభువుని బిడ్డ ఆలోచన చేయమని మీకు మనవి చేస్తూ ఉన్నాం. అందుకనే మరొక మాట ఈ పౌరు భక్తుడే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవధేయులైన వారి మీదకి వచ్చును కనుక కదా, వారితో పాలువారై ఉండకుడి. వ్యర్థమైన మాట వ్యాజ్యాలు వేసుకుంటారు. మీ దేవుడు మా దేవుడు అని కాదు, కానీ ఇలా కాదు. కానీ పిల్లలు వారు ప్రభునందున్నారా లేదా అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా చేసుకొని ఆ వ్యర్థమైన మాటలు, అక్కడ రాయబడిన మాటల వలన ఎవడు మనల్ని మోసపరచకుండా చూసుకోవాలి. ఈనాడు పిల్లరా ఒక గ్రామంలో మనం చూస్తే, సంఘాలు ఉన్న గ్రామంలోనే అనేకులు వచ్చేసినారు. వారు మోసం చేసేదానికి ఎన్నో విధాలైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు కదా. ఒక విషయం నేను చెప్తాను, అది ఏ సంఘం అని అడగద్దు. కానీ దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ తగిలింది. యాక్సిడెంట్ తగిలిన తర్వాత అందరూ ప్రార్థన చేశారు. ఆ యాక్సిడెంట్ ప్రాణాపాయమైన యాక్సిడెంట్ లో అతడు బతికి బయటపడ్డాడు. అయిన తర్వాత ఒకడు పోయి ఆ కుటుంబాన్ని అంతటిని దిగ్బంధం చేసేసినాడు. ఎంతగా దిగ్బంధం చేసినాడు అంటే వారెవ్వరూ కూడా మందిరానికి రాకుండా, భార్య భర్త పిల్లలు పెద్దలు ఎవరూ రాకుండా చేసేసినాడు. మోసపోకుడి కదండి. నిజము పిల్లరా, ఇక్కడ మనం గుర్తు చేసినట్లయితే వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక. వాళ్ళు మార్చినోళ్ళు వాడు దేవుని ఉగ్రతకు జరిగిపోవాల్సిందే. అవిధేయుడైనాడు వాడు, ఇతరులు కూడా దేవునికి దూరం చేశాడు కనుక వాడికి దేవుని ఉగ్రత ఉంది. నేను చెప్పే మాట కాదండి కదా. బాగా ఆలోచన చేయాలని ఇలాంటి వారితో మనం సాంగత్యం చేసి కదా మనం అలా దేవునికి దూరం కాకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం అని మీరు ఎరగాలి. మనం అందరమే ఎరగాలి. కనుక ప్రియరా 7వ వచనంలో మొదటి చెప్పాను ఏమిటది? ఎవరు కూడా అపరాధి అండి, ఎవరు కూడా మోసపరచకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. దేవుని బిడ్డలైనటువంటి మన మీదనే ఉంది. రెండోదిగా మనం చెప్తున్నాను, మన ప్రభువు నీతిమంతుడు. మనము కూడా ఆ వచనంలో ఉన్న రెండో పాట ఏమిటంటే మన ప్రభువు నీతిమంతుడు కనుక మనము నీతిని జరిగించేవారు కావాలి. అప్పుడే మనం నీతిమంతుల జాబితాలో చేస్తాం. కాబట్టి మన ప్రభువు నీతిమంతుడు కనుక అలా మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ఒక్క మాట చెప్తాను, ఆయన నీతిమంతుడు కాదని దానికి ఇర్మియా ప్రవక్త ఒక దగ్గర అంటాడు. చూస్తారా నాతో పాటు 23వ అధ్యాయం 6వ వచనం, ఇర్మియా 23వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. చివరికి వచ్చేసినాము, ముగించుకుందాము. 23వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే మన దేవుడు మనకు దినములలో యోధా రక్షణ నందును ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు.
కదా. కాబట్టి ఎవరంట? రాబో దినముల్లో జనులు ఆ, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన అంతవరకు యెహోవా. చూద్దాం. యెహోవా ఆ, మనకు ఏమైనాడు చెప్పండి, ఆ మాట చాలు. యెహోవా మనకు నీతి అయి ఉన్నాడు నీతి అని అతనికి పేరు పెట్టెదరు. కదా, పేరు పెట్టబడింది. ఆయనే మనకు నీతి కదా. కాబట్టి ఆయన నీతిమంతుడు అన్న దానికి ఇక్కడ యోహాను భక్తుడు చెప్పింది అదే. ఏమిటి ఆయన అంటే పిల్లరా, ఆయన నీతిమంతుడు కనుక మనము నీతిమంతులమై ముందుకు సాగాలి కదా. మనల్ని నీతిమంతులుగా చేశాడా లేదా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే చూడండి పిల్లరా, అక్కడ రాయబడిన మాట ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక అందరికీ తెలిసిన సత్యం కాబట్టి ఏంటి? నమ్మువారు కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా విశ్వాసము ద్వారా విమోచనము ఉచితముగా ద్వారా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని ఉచితముగా కదండి. తీర్చబడుతున్నారు. మనమేమి కదండి డబ్బులు దశకాలు పెట్టలా, కేవలం నమ్మకం అనేది ఇచ్చిన తర్వాత ఆయన తను విమోచించి మనలను ఉచితముగా నీతిమంతులుగా చేసిన వాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన యెహోవా నీతి, మన దేవుడు నీతిమంతుడు, మనము కూడా నీతిమంతులమై ఉన్నామన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అలాగా మనం మన జీవితంలో నీతిమంతులుగా ముందుకు సాగాలంటే కదండి మనము నీతి ఫలాలు ఫలించాలి. నీతి ఫలాలు ఫలించాలి. చూస్తారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి పిల్లరా. చివరిగా ఆ మాట చదువుకొని ముగించుకుందాం పిల్లరా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ఇప్పుడు ఏం చేయాలి? నీతిగా, ఆ మాట ఉంది కదా అక్కడ 7వ వచనంలో, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. నీతిని జరిగించేవాడే నీతిమంతుడు. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, మనల్ని నీతిమంతులుగా ఉచితంగా చేస్తుంది. కాబట్టి మనము నీతిని జరిగిస్తూ సాగాల్సిన వాడు. ఎంతవరకు? ప్రభు వచ్చేంతవరకు. ఎంతవరకు? మనం ప్రభు దగ్గరకు పోయేంతవరకు. చూస్తారా, 9వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు ఆ మీ ఈ ప్రేమ ప్రేమను తెలివితోను తెలివితోను సకల విధములైన సకల అనుభవ విధములైన జ్ఞానముతోను కూడినదై అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని అందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై కదండి, నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాడండి. పౌలు ప్రార్థిస్తున్నాడు. ఎంత గొప్ప మాట ఉందో చూడండి ఇక్కడ. నీతి ఫలాలు కదండి, ఆ ఫలములతో మనం నిండుకోవాలి. అది మనము దేవుని నీతిని కాపాడుకోవటం. మనలో ఆ ఫలాలు కనిపించాలి. ఆత్మ ఫలాలు ఉన్నాయి, నీతి ఫలాలు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు కదండి అక్కడ రాయబడిన మాట, క్రీస్తు దినమునకు నిష్కప్తులను నిర్దోషులను కావాలి కదండి. మన ప్రభు ఎలాంటి వాడు మనం చూసాం. నిష్కపటుడు కదండి, నిర్దోషి కదండి, ఆయన పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు కదా. మొదటికి వెళితే కాబట్టి ఈ 3 వచనాల్లో మనం చూసినట్లయితే 6 విషయాలు మీకు మనకందరికీ బోధపడ్డాయి. 6 విషయాలు, ఒక్కొక్క వచనంలో 2 లెక్కలు. అలాగైతే మీ సహోదరి ఈ దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. ఇరిచి ఉన్నామా లేదా, మోసపోతున్నామా కదండి, నీతి ఫలాలు మనలో ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకొని ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనం చేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మీకందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. పేరు పేరున మీకందరికీ వందనాలు చెల్లించుకుంటూ మీరందరూ కూడా క్విజ్లో కూడా పొందాలని ప్రభు పేరట మీకు మనం చేసుకుంటాను. ఈ యొక్క సమయాన్ని సహోదరికి అప్పచెప్తున్నాను. ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు. సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి, తర్వాత ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముఖ్యంగా 27వ తేదీ చిప్పవరపాడు గ్రామంలో సువార్త సేవ ఉంది. ప్రార్థనాపూర్వకంగా అందరం కూడా సిద్ధపడాలని ఒకసారి
మనవి చేస్తున్నాను. స్థానిక సంఘం కూడా ఏర్పాట్ల విషయంలో ఎక్కువ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. ప్రతి సంఘం కూడా ఆ దినం పాల్గొనాలని, మరి ప్రతి ప్రార్థనలో కూడా సువార్త సేవ కొరకై మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మోసపరచబడే దినాల్లో ఉంటున్నాం. ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి సువార్తకి. అందువలన అది సజావుగా జరగాలని అంటే ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని ఇప్పటి వరకు 3 సంఘాల్లో అలౌ చేశాడు. ప్రభు అలౌ చేయకపోతే మనం చేయలేము. కాబట్టి ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో, మరి ప్రభు యొక్క నడుపుదలతో, ఆయన ఆధిపత్యం కింద మనం ముందుకు సాగాలి. అలానే ప్రతిరోజు కూడా ఉదయకాలం 5:30కి ఆన్లైన్ లో లింక్ ఉంటుంది. ప్రేయర్ లో ఉండొచ్చు. ఎవరికి ఏ టైం వీలవుతుందో ఆ టైంలో ఉండొచ్చు. సహోదరులకైతే 11 గంటలకి అంటే మళ్ళీ వేరే లింక్, అది కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. అట్లాగే 3 గంటలకి సేవకులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. నైట్ వేరే గ్రూప్ తో కూడా కలిసి కొంతమంది మేము ప్రార్థన చేస్తున్నాము. ఇవి ప్రకటనలు. ఆసక్తి అనే కాదు, చాలా అవసరమైన విషయం. ప్రార్థన ద్వారానే ఈ దినాల్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని ప్రార్థనలో ఏకీభవించండి. సమయం మీ టైం మీరు తీసుకోండి. మార్నింగ్ 5:30కి వీలవుతుంది అనుకుంటే యూత్ అలాగా జాయిన్ కావచ్చు. యూత్ అనే కాదు, ఎవరైనా సిస్టర్స్, బ్రదర్స్, అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు ఆ పొద్దున గ్రూప్ లో. అది లింక్ పెట్టబడుతుంది. అందుకని చెప్పేసి మీరు దాంట్లో పాల్గొని ప్రార్థన చేయొచ్చు. 11 గంటలకు కూడా 2 లైన్లలో ప్రార్థన చేస్తున్నాం. పద్మ ఒక లైన్ లో, కొంత ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి ఇంకా నేను కూడా ఒక లైన్ లో కొంతమందితో కలిసి, అంటే మాకు మొత్తం 12 మంది అవుతారు. కొంతమంది ఒక్కసారి వస్తారు, కొంతమంది రాలేకపోతారు. 1 or 2 వచ్చినా రాకపోయినా టైం కలిసి వస్తుందని ఇలాగా అదే టైంలో 11 to 12 మేము ప్రార్థన చేస్తున్నాం. 3 గంటలకి సేవకులు. ఇవన్నీ కూడా గుర్తులో పెట్టుకోండి. అట్లాగే ఆరోగ్యాలు బాగాలేని వారి కోసం మరి ప్రార్థన చేయండి. వృద్ధుల కోసం ప్రార్థన చేయండి. పిల్లల కోసం. యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు మన సంఘాల్లో, కానీ చాలా మంది ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటున్నారు కానీ దేవుళ్ళు నిలిచి లేరు. కొంతమంది బాప్తీసాలు తీసుకొని కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్య విషయంలో ఎక్కువ బాధ్యత తీసుకొని మనం ప్రార్థన ఎక్కువగా చేయాలని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మరి మన మధ్యలో ఉండే సురేష్ ప్రార్థన చేస్తే మనం ఒకరినొకరు పలకరించుకొని ముగించుకున్నాం. ఉన్నాడా సురేష్? వందనాలు. విధానాలయ్యా చేయండి. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, జీవం కలిగిన మీకే వందనాలు చెల్లించుకుంటున్నా. దేవా, ఈ దినము ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్నిచ్చారు. ఈ భూమి మీద జీవించగలిగేటటువంటి కృపను అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఈ దినము దేవా, మరి జరిగినటువంటి యొక్క బైబుల్ స్టడీని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ దాసుని మీరు నిలబెట్టి నాన్న, యూదా పత్రికల మీద, తండ్రి యోహాను పత్రికల మీద మరి నాన్న మరి బైబుల్ స్టడీని జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. మరి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము తండ్రి 5, 6, 7 వచనాల్లో మీరు చెప్పబడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. పాపమునకు దూరంగా ఉంటూ దేవా తండ్రి ఈ లోకములో జీవించగలిగేటటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నా. దేవా, మీ యొక్క ప్రత్యక్షతను గుర్తిరిగి నానా మరి ఈ భూమి మీద జీవించగలిగేటటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా. నానా అంత మాత్రమే కాదు నానా, మమ్మల్ని మేము మోసపుచ్చు కొనక తండ్రి, అపవాదికి చోటియక నానా తండ్రి, మీ అందరి భయము కలిగి భక్తి కలిగి జీవించగలిగేటటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నా. నానా మరి నీతి క్రియలను ఈ భూమి మీద చేయగలిగేటటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నా. దేవా, మరి 3 వచనాల్లో ఉన్నటువంటి ప్రతి మాటలను మీ దాసుని ద్వారా మాకు ఈ దినం మీరు తెలియచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. మరి నాన్న చెప్పబడినటువంటి మాటలను మా హృదయంలోనికి దేవా మరి వాటిని తీసుకుని నానా ఆ ప్రకారము మేము ఈ భూమి మీద జీవించలాగున సహాయము దయచేయమని వేడుకుంటున్నాం.
విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయం, మీ కాపుదల భద్రతించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ కొరకు ప్రతి బిడ్డ జీవించినట్లు సహాయం దయచేయండి. మరి ఈ దినము నీ మాటలు అందించినటువంటి మీ కుమారుని బలపరిచినందుకు వందనాలు. మరి ముందున్న దినాల్లో మీ కుమారునికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు దయచేయమని వేడుకుంటున్నా. అలాగే పరిచర్య కొరకు ప్రయాసపడుతూ ఉండగా మీ కుమారునికి కావలసిన